2025 ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం సీఎస్కేతో పోటీ పడుతున్న ముంబై ఇండియన్స్ జోలు విదిల్చింది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 205 పరుగులు స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లోకల్ టీం కెప్టెన్ అక్షర్ పటేల్ ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. అయితే ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ 12 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ర్యాన్ రికల్టన్ 25 బంతుల్లో 41 రన్స్ చేసి రాణించడంతో 4.5 ఓవర్లలో 47తో నిలిచింది. రోహిత్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 40 రన్స్ చేసి బ్యాట్ జొలిపించాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ చెలరేగిపోయాడు. 3 సిక్స్లు 6 ఫోర్ల సాయంతో తిలక్ వర్మ 33 బంతుల్లోనే 59 రన్స్ స్కోర్ చేశాడు. చివర్లో నమన్దీర్ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 17 బంతుల్లో 38 రన్స్ చేసి జట్టు స్కోర్ను 200 పరుగుల మార్కు దాటించాడు. దీంతో చివరకు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయినా ఆ తర్వాత లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కరణ్ నాయర్ ఐపీఎల్ 2025లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. 10 ఓవర్లలో 115కు పైగా పరుగులు చేసి ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ సెటిల్డ్ బ్యాట్స్మెన్లు కరణ్ నాయర్ 40 బంతుల్లో 89 రన్స్ చేశాడు. అభిషేక్ పోరల్ 25 బంతుల్లో 33 రన్స్ చేసి అవుట్ అయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ విఫలమయ్యారు. కానీ అశుతోష్ శర్మ 17 పరుగులు, విప్రాజ్ నిగమ్ 14 పరుగులు చేసి క్రీజ్లో ఉండడంతో ఢిల్లీ విజయంపై ఆశలు వదులుకోలేదు. కానీ 19వ ఓవర్లో ఢిల్లీకి చెందిన 3 బ్యాట్స్మెన్లు హ్యాట్రిక్ రనౌట్లు అయ్యారు. రనౌట్ కావడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే 193 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది. ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ నాయర్ వీరబాదుడుకు ఓ దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. వరుసగా 3 రనౌట్లు అయ్యి మరో ఓవర్ మిగిలుండగానే ఆల్అవుట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో 2వ విజయాన్ని నమోదు చేసింది.